ఇప్పుడు ఇంతకుముందు మీకు చూపించిన వీడియో అది షానగర్ గంగాధర మండలం షానగర్ వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ కెనాల్ అది. అంటే లెఫ్ట్ సైడ్ దారి రైట్ సైడ్ కెనాల్కు రైట్ సైడ్ పోతేనే అది వస్తుంది. ఇప్పుడు ఈ షానగర్ నుంచి వచ్చే దారిలో ఇది రైట్ సైడ్ పోవాలి. బ్రిడ్జి దాటినాక ఇది రైట్ సైడ్ పోతే ఇది వస్తుంది ఇటు దిక్కు. అది బ్రిడ్జి నుంచి అటు వెళ్తేనేమో అటు మనం అక్కడ చూసుకోవచ్చు. ఒకసారి అటు చూపెట్టు. ఆ బ్రిడ్జి నుంచి అది అది రైట్ సైడు, ఇటు వచ్చే ఈ బ్రిడ్జ్ నుంచి ఇది రైట్ సైడ్, ఇటు రైట్ సైడ్. ఇటు పోతే ఇది కొండనపల్లి పోతుంది. కొండనపల్లి కురిక్యాలు ఇట్లా పోతుంది ఇది. అయితే ఇక్కడ చూసుకోవచ్చు ప్రధానంగా ఇగో ఈడ స్థావరం అంతా ఈ మెయిన్ రోడ్కు షానార్ మెయిన్ రోడ్కు అంత కిలోమీటర్ కూడా లేదు, ఇంకో 500 మీటర్లు ఉంటుంది. దాదాపుగా ఎంత మట్టి కాల్ చేసిరు అనేది ఒకసారి చూడొచ్చు. ఇగో ఒక ఎకరం పెట్టు మట్టి కాల్ చేసిరు. అంటే ఇప్పుడు ఇక్కడ రాకుండాలి, వాస్తవానికి ఏడు రాకుండాలి మట్టి, ఇగో గీరు రాకుండాలి. ఈ లెక్క ప్రకారం ఇక్కడ రాకుండాలి. మొత్తం ఎట్లా అంటే ఏరి పారేసిరు. రాళ్ళు ఒక పక్క, బండలు ఒక పక్క, మట్టి ఒక పక్క అన్నట్టు ఏరి పారేసి ఒక ఎకరం పెట్టు కాల్ చేసిరు. ఎకరం కరెక్ట్ ఎకరం అవుతుంది, ఇంకెక్కువ అవుతుంది. ఇగో ఇక్కడ పెట్టిరు. ఇక కథ ఇది కొడుతున్నారు. దాదాపుగా ఇది ఒక 10-15 రోజుల కింద కొట్టినట్టే కనబడుతుంది ఇదంతా. ఇగో అప్పుడు చూడొచ్చు, కింద కూడా చూడొచ్చు. ఇంకా ఇది కొడుతూనే ఉన్నారు. ఈ మట్టి మరి ఎందుకు కోసిరో నాకు అర్థం కాలేదు, కానీ ఇది కొడుతూనే ఉన్నారు. అది కొట్టేదే, అది కొట్టడానికి సిద్ధంగా ఉన్నది. కాకపోతే ఇక్కడ రోడ్డుకు దగ్గర ఉన్నది. మరి ఇక్కడ గ్రామస్తులు ఆపిరా ఏందన్న తెలియదు, కానీ మొత్తానికి అయితే ఆపిర్రు. ఇది మట్టి మాఫియా అనేది ఈ రకంగా జరుగుతుంది చొప్పదండి నియోజకవర్గంలో. మరి ఇంత జరుగుతున్నా కానీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు, మరి లేకపోతే నిజంగా ఎందుకు ఇంత అశ్రద్ధ వహిస్తున్నారు, అసలు దీని వెనుకున్నది ఎవరు, ఏ రకంగా జరుగుతూ ఉన్నది మట్టి మాఫియా అనేది మనం ఇంకా ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొన్ని సంచలన విషయాలు ప్రజలకు చెప్పేటి ఉన్నది. అది సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం ఆసన్నం అయినప్పుడు తప్పకుండా చెప్పే ప్రయత్నం చేస్తా. ఇక గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మరి మీరు పెద్ద ఎత్తున ఏదో డెవలప్మెంట్ చేస్తానో, లేకపోతే ఇంకా ఏదో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానో, మిమ్మల్ని గెలిపిస్తే పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మాఫియా అనేది ఏ విధంగా జరుగుతూ ఉన్నది క్లియర్గా కనబడతా ఉంది. ఈ మట్టి చూసుకోవచ్చు, ఇటు క్లియర్గా కనబడతా ఉంది. రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గం అంటే ఒక మారుమవుతుంది. ఎటు చెప్పినా నా పేరే వినబడాలన్నట్టుగా చెప్పారు. మీరు ఎటు చెప్పినా కానీ మేడిపల్లి చొప్పదండి నియోజకవర్గం అంటే మేడిపల్లి సత్యం పేరు వినబడాలంటే ఇప్పుడు మాత్రం ఇక్కడ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు ఎటు చెప్పినా కానీ చొప్పదండి నియోజకవర్గం అంటే మట్టి మాఫియా, మట్టి కొట్టుడు, మట్టి టిప్పర్లు, ఈ జేసీబీలు, ఈ 200 మిషన్లు కనబడతా ఉన్నాయి. ఇట్లా జరుగుతూ ఉన్నాయి. అవి చూడొచ్చు. ఇప్పుడు కూలుతా ఉన్నది, ఇంకా మట్టి మట్టి కూలుతా ఉన్నది. అది పైన నుంచి కూలుతుంది. అది జరుగుతూ ఉన్నది. ఇట్లా జరుగుతూ ఉన్నది. చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మనం ప్రజలు మనం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మన బతుకులేదో మారుతాయనో, లేకపోతే ఇంకేదో చేస్తారనో మనకు ఇట్లా చేస్తూ ఉంటే, వీళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చిన హామీలు పక్కకెట్టి ఈ మాఫియా దందా నడిపిస్తూ ఉన్నారు. మాఫియా అనేది ఇట్లా నడుస్తూ ఉన్నది. మరి గౌరవ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు, మీకు తెలియకుండా జరుగుతుందా? మరి మీకు తెలిసి జరిగితే ఎందుకు పట్టించుకుంటారు? తెలియకుండా జరుగుతూనే నిజంగా ఎందుకు పట్టించుకుంటారు? మరి ఏ అధికారి కూడా ఎందుకు స్పందిస్తలేరు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో చొప్పదండి నియోజకవర్గ ప్రజలు కూడా మనం మార్పు కోరిక ఎన్నుకున్నాం. మరి ఎన్నుకున్న తర్వాత ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మన ఎమ్మెల్యే గారిని మనం అడగాలా వద్దా అన్నది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. దయచేసి మిత్రులారా, ఈ మట్టి మాఫియా అనేది ఎన్ని రోజులుగా జరుగుతుంది? ఇక్కడ ఎన్ని రోజులుగా జరుగుతుంది? దాదాపుగా ఒక ఎకరన్నర భూమి ఖాళీ చేస్తూ ఉంటే ఇది చూడొచ్చు. మంచి వడ్ల బీటికి అయితే మస్తు పనిచేస్తుంది. ఇగో ఈ రకంగా ఖాళీ చేసిర్రు. దయచేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజలు ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు దృష్టికి పోతే కనీసం ఈ అధికారులను స్పందించి మరి ఏం జరుగుతుందా, అసలు ఏం జరుగుతుంది, గింత జరుగుతుందన్నా నా పేరు బదనం అవుతా ఉన్నా, మీరు ఎందుకు పట్టించుకుంటలేరు, దీన్ని వెనుకున్నది ఎవరని ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేస్తారని నేను అనుకుంటున్నా. దయచేసి ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి.